టీమిండియా ఈ ప్లేయింగ్ 11 తో ఆడనుందా? జరగబోయే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఓపెనర్స్ చూసుకున్నట్లయితే అభిషేక్ శర్మ అలాగే సంజు శాంసన్. మిడిల్ ఆర్డర్ లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ. ఆల్ రౌండర్ చూసుకున్నట్లయితే శివన్ దుబే, హార్దిక్ పాండ్యా అలాగే అక్షర్ పటేల్. బౌలింగ్ పరంగా చూసుకున్నట్లయితే బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి. ఈ కాంబినేషన్స్ తోనే ప్లేయింగ్ 11 అనేది ఉండొచ్చు. ఇప్పటికే సూపర్ ఫామ్ లో ఉన్న సంజు శాంసన్ మాత్రం వికెట్ కీపర్ అలాగే ఓపెనర్ కింద రానున్నాడు. ఇప్పటికే అభిషేక్ శర్మ చాలా మ్యాచెస్ లో ఫెయిల్ అయినప్పటికీ టీం యొక్క కాంబినేషన్ చేంజ్ చేయకుండా తీసుకొచ్చినట్లయితే అభిషేక్ శర్మని ఆడిచ్చే అవకాశం ఉంది. కెప్టెన్సీ పరంగా మంచిగానే ఉన్న బ్యాటింగ్ మాత్రం చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి సూర్యకుమార్ యాదవ్. ఇప్పటికే సూపర్ ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ మాత్రం ఇంకా మంచి ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుందాం. ఇప్పటి వరకు మంచి క్యామియోస్ ఆడిన హార్దిక్ పాండ్యా కీలకంగా మారనున్నాడు. అలాగే శివన్ దుబే, అక్షర్ పటేల్ కూడా చాలా కీలకంగా మారనున్నారు. బౌలింగ్ పరంగా చూసుకున్నట్లయితే మంచి ఫామ్ లో ఉన్న బుమ్రా మాత్రం నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ అని చెప్పొచ్చు. అలాగే హర్షదీప్ సింగ్ కూడా డీసెంట్ బౌలింగ్ అని చెప్పొచ్చు. ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే మాత్రం వరుణ్ చక్రవర్తి అనే చెప్పాలి. వరుణ్ చక్రవర్తి మాత్రం చాలా అంటే చాలా మంచి బౌలర్, కానీ ఫామ్ కోల్పోయి రన్స్ అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఈ మ్యాచ్ లోనే సరే తన ఫామ్ లోకి వచ్చి ఇండియాకి మాత్రం మంచి కీ రోల్ ప్లే చేయాలని కోరుకుందాం.